ఈ భీమరావు ఎక్కడుండిపోయాడు? ఏం జరిగినా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని నేను స్వామీజీకి ఇవ్వలేను. ఈ భీమరావు ఇంతవరకు రాలేదేంటి? ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో. ఒకవేళ స్వామీజీ నా భూమిని తీసుకుంటే అప్పుడు నేను నా కూతురు పెళ్లి ఎలా చేయాలి? ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదు. మావయ్య, భీమరావు నువ్వు వచ్చేసావా? నువ్వు వస్తున్నట్టు ఎవరూ చూడలేదు కదా? లేదు మావయ్య, మీరు మీకున్న సమస్యను చెప్పండి. భీమరావు, నీతో మాట్లాడిన తర్వాత సేటుగా నా దగ్గరకు వచ్చారు. పైగా నచ్చ చెప్తున్నారు కూడా. స్వామీజీ నాతో చెప్పమని చెప్పారంట. ఒకవేళ నేను ఈశ్వరుడి నిర్ణయాన్ని పాటించకపోతే ఈశ్వరుడు ఏదో ఒకటి చేస్తాడని నాకు నచ్చ చెప్పాడు. అప్పుడు కూడా ఒప్పుకోకపోతే ఈశ్వరుడు నాకు శిక్ష విధిస్తాడట. ఏదైనా ఉపాయం చెప్పు భీమరావు, నేనేం చేయను? భీమరావు, ఏదో ఒకటి చెయ్యి. నా భూమిని ఆ స్వామీజీ నుండి కాపాడు భీమరావు. దీన్ని తీసుకో. వెళ్ళి ఆ టీ దుకాణం మంగేష్ పొలంలో ఏదో ఒక మూల దీనిని పాతిపెట్టు. రేపు ఉదయం దీన్ని నేను బయటికి తీస్తాను. అలాగే ప్రజలందరికీ చెబుతాను, ఈశ్వరుడు నాకు కలలో కనిపించాడు అని. నాకు సంకేతమిచ్చాడు. ఆ ఈశ్వరుడు ఈ భూమినే కోరుకుంటున్నాడని. సరే స్వామీజీ. చెప్పేది విను. ఈ పని ఎవ్వరికీ కనిపించకుండా రాత్రిపూటే చెయ్యాలి. ఎవ్వరూ నిన్ను చూడకూడదు. సరే స్వామీజీ. మంగేష్, ఇప్పుడు నువ్వు ఊహించలేవు కూడా నీ విషయంలో ఏం జరగబోతున్నదో అని. ఏదైనా మాట్లాడు భీమరావు. ఏదో ఒకటి మాట్లాడు. నాకు అర్థమైంది. ఒకవేళ నీ జాతి ప్రజలే సమస్యల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడానికి నీ దగ్గర ఎన్నో రకాల ఉపాయాలు ఉంటాయి. కానీ ఈరోజు నాకు సహాయం అవసరం కదా, అందుకే నువ్వు ఏం మాట్లాడలేదు. మామయ్య, నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి. నువ్వు నిద్రపోయావా? కాళ్ళు పట్టడం అయిపోయిందా? పెద్ద పని దొంగవి. చాలాసేపటి నుండి నొక్కుతున్నాను. నొక్కుతూ ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియనే లేదు. తెలియనే లేదా? అర్థం కావడం లేదా? నీ భర్త రోజంతా పని చేసి వస్తాడు, అలసిపోయి ఉంటాడు. అతనికి కొంచెం సేవ చేయాలని, కానీ లేదు. గొరగ పెట్టడానికి సిద్ధం. మీరు ఎందుకు అరుస్తున్నారు? నేను చేస్తున్నాను కదా, ఇవ్వండి, నేను నొక్కుతాను. మొదలు. నువ్వే కాలు పట్టనక్కర్లేదు, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. నిన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంత రాత్రిపూట రాణిగారు బయట ఏం చేస్తున్నారు? ఇక మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దు. అలాగే నాకు దూరంగా ఉండు.
మీరింత రాత్రిపూట బయట ఏమైంది? మీరెందుకు ఉదాసీనంగా ఉన్నారు? చెప్పండి, ఏమైంది? నేను నీతో చెప్పాను కదా నాతో మాట్లాడొద్దని. ఇక్కడ నుండి వెళ్ళు, నిద్రపో. అయినా నేను బాగానే ఉన్నాను, ఉదాసీనంగా నేనేం లేను. వెళ్ళు. నాకు కల వచ్చింది. ఈశ్వరుడు ఇక్కడే తన నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఏదో సంకేతం పంపించాడు, అందరికీ తన మాట చెప్పాలని. తవ్వండి. సరే స్వామీజీ. ఆహా స్వామీజీ, పెద్ద అద్భుతం జరిగింది. దీన్ని బయటికి తీయండి. ఇది సాక్షాత్తు ఈశ్వరుని సంకేతం. ఇక్కడే తన స్థానం ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు. సర్వజ్ఞులు స్వామీజీకి జై! సర్వజ్ఞులు స్వామీజీకి జై! ఆగండి. మీరందరూ నా పొలంలో ఏం చేస్తున్నారు? కనిపించటం లేదా? ఈ భూమి నుండే ఈ కలశం పుట్టుకొచ్చింది. దీనికి సాక్ష్యం ఇక్కడున్న వాళ్ళందరూ. మంగేష్, ఈ భూమి నీది కాదు, అలాగే మీ అన్నయ్యది కాదు. ఈ భూమి ఇప్పుడు ఈశ్వరుడిది. మంగేష్, ఇప్పుడు నీకు కానీ నీ అన్నయ్యకి కానీ ఈ భూమి మీద ఏ అధికారం లేదు. నీ హక్కును వదులుకోవాల్సి ఉంటుంది. నేనెందుకు వదులుకోవాలి? మంగేష్, అరవద్దు. కనిపించడం లేదా? నీ భూమి నుండే కలశం పుట్టుకొచ్చింది. ఇది ఈశ్వరుడు స్వామీజీకి కలలో వచ్చి చెప్పాడు. ఆ ఈశ్వరుడికి నీ భూమి నచ్చింది. అందుకే ఈ భూమి మీదే ఈశ్వరుడు నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు. అయ్యో, నువ్వు అదృష్టవంతుడివి. అలా అయితే నిన్న రాత్రి నాకు కూడా ఒక కల వచ్చింది. ఈశ్వరుడు నాకు కూడా ఒక సంకేతం ఇచ్చాడు. మీ అందరికి ఇప్పుడే చూపిస్తాను. స్వామీజీ, ఇది ఎలా సాధ్యం? ఇదిగో చూడండి కలశం. ఈ కలశం సుధీర్ పొలం నుంచి వచ్చింది. అయితే పంతులు గారు, ఇప్పుడు సుధీర్ భూమి కూడా ఈశ్వరుడిది అయిపోతుందా? ఇదిగో సేట్ గారు, పంతులు గారు, నేను కల్లో ఏం చూశానంటే మీ ఇద్దరి పొలాల్లో కూడా ఇలాంటి కలశాలున్నాయి. అప్పుడు ఈ భూములన్నీ ఈశ్వరుడి అయిపోతాయి కదా? మీరే చెప్పండి. మీరెవరికి నా మాటల మీద నమ్మకం కలగడం లేదు కదా? అయితే సరే స్వామీజీ, మీరే వచ్చి స్వయంగా చూడండి. పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు తేలిపోతాయి. సమాధానం చెప్పండి స్వామీజీ.
అయ్యో భీమరావు, ఏం ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి చెప్పు, నేనేం చేయాలో. సేట్ గారు మీకు చెప్పారు కదా, ఇప్పుడు ఈశ్వరుడు మీకు ఎన్నో సంకేతాలు ఇస్తాడని. అయితే ఈరోజు రాత్రి మీరు అప్రమత్తంగా ఉండండి. ఆ స్వామీజీ మీ భూమిని సొంతం చేసుకోవడానికి ఆయన తప్పకుండా ఏదో ఒక కుట్ర పన్ని తీరుతారు. అయితే ఆయన మీ భూమిలో ఏం చేస్తారో అదే పని మీరు మిగతా వారి భూముల్లో చేయండి. ప్రత్యేకంగా సేట్ గారు ఇంకా పండితుల గారి భూముల్లో. సేట్ గారు, పండితులు గారు, ఈ మావయ్య ఏ భూమికి వాళ్ళు యజమానులో అలాగే వీళ్ళందరూ కూడా ఆ భూములు మీకు ఇచ్చేస్తారా? ఒకవేళ అవునంటే తర్వాత మాట్లాడండి, లేకపోతే తిరిగి వెనక్కి వెళ్ళిపోండి. ఏయ్ పిల్లడా, ఏంటి ఏదేదో వాగుతున్నావు? ఆ, ఎవరి భూమి నుండి ఈ కలశం బయటపడిందో ఆ భూములన్నీ ఈశ్వరుడివే. ఇందులో తర్కమేముంది? సిద్ధాంత్ గారు, ఏదైనా చేయండి, లేకపోతే మనందరి భూములు చేజారిపోతాయి. స్వామీజీ, మీరు అలా ఎలా చెప్పగలరు? ఈశ్వరుడు కేవలం మీ కళ్ళలోనే వచ్చి సంకేతం ఇవ్వగలడు. ఈశ్వరుడు అందరి కళ్ళల్లోకి వచ్చి సంకేతాలు ఇస్తాడా ఏంటి? ఈ మంగేష్ ఏదో నాటకం ఆడుతున్నాడు. అవును స్వామీజీ, పైగా నా భూమిలో కూడా కలశం బయటపడింది. ఇది ఈశ్వరుని సంకేతం అసలయ్యి ఉండదు. ఇతను అబద్ధం చెప్తున్నాడు. వీళ్ళందరూ తమ భూములు కాపాడుకోవాలని చూస్తున్నారు. నేను ఒకేసారి అందరి భూములు సొంతం చేసుకోలేను. ఈ మంగేష్ భూమి ఈ భీమరావు కబ్జా చేయనిచ్చేలా లేడు. ఎందుకంటే తనకు నా పద్ధతి అర్థమైంది. పైగా ఈ కలశకాండంతా తనే చేసి ఉంటాడు. ఇప్పుడు నేను మరొక ఆలోచన చెయ్యాలి. స్వామీజీ, నా భూమిని వదిలేయండి స్వామీజీ. సరే, నేను నీకు ఈశ్వరునికి సంపర్కం ఏర్పాటు చేస్తాను. ఆయనకి నీ సమస్యను తెలియజేస్తాను. చూద్దాం ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడో. స్వామీజీ, నా దారికి అడ్డు తప్పుకో భీమరావు. స్వామీజీ, నేను మిమ్మల్ని ఆపడానికి మీ దారిలోకి రాలేదు. నిజానికి నేను ఒకటి చెప్పడానికి వచ్చాను. చాలా సులభమైన పని కదా. రాత్రి చీకటిలో ఎక్కడైనా కలశం పాతి పెట్టడం, అలాగే ఉదయపు వెలుగులో ఆ కలశాన్ని తిరిగి తీయడం. అయితే స్వామీజీ, దీన్ని ఈశ్వరుడి సంకేతం కాదు, చెప్పాలంటే మీ కుట్ర అని అంటారు. దాన్ని ఈరోజు మీ భక్తుడు టీ దుకాణం మావయ్య అర్థం చేసుకున్నారు. రేపు సతారా మొత్తం అర్థం చేసుకుంటుంది. అప్పుడు మీ పరిస్థితి ఏంటన్నది మీరే ఆలోచించుకోండి. ఇక వెళ్ళండి స్వామీజీ, కానీ తప్పకుండా ఆలోచించండి. వెళ్ళండి. ఏయ్, పక్క తప్పుకో. భీమరావు, మంగేష్, నీ బుద్ధి పాడైపోయింది. నువ్వు ఈశ్వరుడు ఇచ్చిన సంకేతాన్ని వ్యతిరేకిస్తున్నావు. అయ్యో, ఇతనికి ఈశ్వరుడి మీద భక్తే లేదు. అందుకే తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఒక కొడుకుని పాము కాటేసింది. దయచేసి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోతాంలే. సరైన మార్గం ఏంటన్నది నీకు తెలియజేస్తున్నాం. దీనిలో నీకు లాభం ఉంది. అర్థం చేసుకుంటే సరే, అర్థం చేసుకోకపోతే ఆ దేవుడే శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను కదా, మీరందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.
మీరు ఏడవకండి మావయ్య, మీరు శాంతించండి. మీ భూమిని ఎవ్వరూ తీసుకోలేరు. నేను దాని గురించి ఆడవడం లేదు. నా భూమిని ఎవరైనా తీసుకుంటారని నేను అడవడం లేదు. నిజానికి నేను ఎందుకు ఏడుస్తున్నానంటే ఈ జనాలు ఉన్నారు కదా, వీళ్ళంతా మా జాతికి చెందిన వాళ్ళు, మన ఊరి వాళ్ళు. వీళ్ళకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నేను వాళ్ళ తరపున నేను నిలబడ్డాను. ఇప్పుడు నాకు వాళ్ళందరి సహాయం అవసరమైనప్పుడు ఎవరు నిలబడ్డం లేదు భీమరా, నిలబడ్డం లేదు. మీరు అస్సలు బాధపడకండి మావయ్య. ఏ ప్రాముఖ్యత అయినా కూడా కళ్ళు మూసుకొని నమ్మే వ్యక్తులను గొర్రెలు అంటారు. అలాగే గొర్రెలకు తమకంటూ ఆలోచన ఉండదు. వాళ్ళు కేవలం మరొకరు ఆలోచించే ఆలోచన వెనక గొర్రెల్లాగా పరిగెడతారు. పైగా గొర్రెలు ఎక్కువగా ఒంటరి వాళ్ళను భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి. అదే మీ విషయంలోనూ చేస్తున్నారు. కానీ మావయ్య, ధైర్యంగా ఉండండి. నేను మీతో పాటున్నాను. నువ్వు నిజం చెప్పావు భీమరావు, అది పూర్తిగా నిజం. నేను ఈ రోజు వరకు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నా దుకాణంలోని ఒక డబ్బా కిరసనాయిల్ మొత్తం వీళ్ళ ఇంటిని కాల్చేస్తుంది. అప్పుడు ఈ ఇల్లు ఉండదు, ఆ మనుషులు ఉండరు. ఆగండి, వీళ్ళని ఎవరైనా ఆపండి. నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి, లేకపోతే మా అమ్మ చనిపోతుంది. నువ్వు మోకాళ్ళ మీద కూర్చో, అప్పుడే నీకు నీళ్లు దొరుకుతాయి. భీమరావు, ఒక మాట చెప్పనా? హా, చెప్పండి మావయ్య. ఈ రోజు నేను మనస్ఫూర్తిగా నీకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. ధన్యవాదాలు భీమరావు, ధన్యవాదాలు. రామ్జీ, 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 ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఏమైంది పురంజన్? ఎందుకు సంతోషంగా ఉన్నావో చెప్పు. రామ్జీ, ఈ రోజు వరకు మన సమాజంలో ఎప్పుడూ జరగని సంఘటన ఈ రోజు జరిగింది. ఈరోజు ఆ పెద్ద జాతికి చెందిన వ్యక్తి, ఆ టీ దుకాణం మంగేష్, మన జాతికి చెందిన భీమరావుకి ధన్యవాదాలు తెలుపుతున్నాడు. అది కూడా చేతులు జోడించి మరి. నేను నీకు చెప్పలేను రామ్జీ, నేను ఎంత సంతోషంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను రామ్జీ. ఇదే వీళ్ళ రోజువారీ నాటకం. వాళ్ళు తిన్నగా ప్రకటించేయచ్చు కదా, ఆ భీమరావు ఈశ్వరుడని. ఈ మనిషికి ఏమైంది? ఏమైంది? మాకు కూడా చెప్పండి, వింటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. మావయ్య చెప్పండి, అసలు ఏం జరిగింది? టీ దుకాణం మావయ్య భీమికి ఎందుకు ధన్యవాదాలు చెప్పారు?